హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మన ఛానల్ చూసే వారికి కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి మా. మనకి ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మా. ఏదంటే మనకు కరెంట్ అఫైర్స్ లో అయితే ఇక్కడ ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా ఎవరు నామినేట్ అంటే ఇది ప్రముఖ పర్సన్ సిపి రాధాకృష్ణ గారు ఖరారు చేశారన్నమాట. సిపి రాధాకృష్ణ గారు ఖరారు చేశారన్నమాట. ఈ ఎన్డీఏ తరపు నుంచి మన 17వ ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా ఎవరంటే సిపి రాధాకృష్ణ గారు ఖరారు చేశారు. ఇతను ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్ మా. అయితే ఇక్కడ సౌత్ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఎంతమంది అంటే 3 ఉపరాష్ట్రపతిగా పనిచేయడం అనమాట. ఈయన 3వ ఉపరాష్ట్రపతిగా నామినేట్ అనమాట. ఏంటంటే అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ గారు. ఈయన అంతకుముందు జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశాడు. మరియు వచ్చేసి తెలంగాణ గవర్నర్ గా తాతర్గా పనిచేశాడు. ప్రజెంట్ వచ్చేసి మహారాష్ట్రకు వచ్చేసి గవర్నర్ గా పనిచేస్తున్నాడు అనమాట. మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశాడు. ఎవరంటే ఇదా సిపి రాధాకృష్ణ గారు. అదేవిధంగా ఇతను 2 సార్లు ఎంపీగా పోటీ చేశామా. అంటే 2 సార్లు ఎంపీగా తమిళనాడు ఎక్కడి నుంచి అంటే కోయంబత్తూర్ నుంచి ఎన్నుకోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా దక్షిణ రాష్ట్రం నుంచి ఎన్నో ఉపరాష్ట్రపతి అంటే 3వ ఉపరాష్ట్రపతిగా. అయితే అంతకుముందు జగదీప్ ఖండ్ వచ్చేసి రాజీనామా చేయడం వల్ల ఈయన ఎన్నుకోవడం జరిగింది సార్. రాజీనామా చేయడం వల్ల ఈయన 17వ ఉపరాష్ట్రపతిగా నామినేట్ చేస్తామట. త్వరలో వచ్చేసి ఎలక్షన్ మనకు సెప్టెంబర్ లో వచ్చేసి ఎలక్షన్స్ అవుతాయన్నమాట. ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ ఉన్న ఎట్లా అనుకుంటే రాజ్యసభ యొక్క సభ్యుల యొక్క ఎలక్ట్రో కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఉపరాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటే లోక్సభ సభ్యులు ప్లస్ రాజ్యసభ సభ్యులు. లోక్సభ సభ్యులు వచ్చేసి ఎంతంటే 540 మెంబర్స్. రాజ్యసభ సభ్యులు ఎంతంటే 245 మెంబర్స్. మొత్తం 788 మంది 788 మంది ఈ యొక్క ఎంపీలు వచ్చేసి లోక్సభలో మరి రాజ్యసభ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది సార్. ఇతను ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. కానీ ఎగ్జామ్ లో ఏమంటే మనకు ఉపరాష్ట్రపతికి నామినేట్ గా ఎవరంటే సిపి రాధాకృష్ణ గారు ఎన్నుకోవడం జరిగింది సార్. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. అదేవిధంగా ఇక్కడ ఉపరాష్ట్రపతి అనే పదాన్ని వచ్చి ఏ దేశం నుంచి గ్రహించారంటే అమెరికా నుంచి గ్రహించారన్నమాట. అమెరికా నుంచి. అయితే భారతదేశంలో ఉపరాష్ట్రపతి యొక్క ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ చెప్తే ఉపరాష్ట్రపతి ఆర్టికల్ ఇది ఎన్నో భాగంలో అంటే 5వ భాగంలో ఉంది సార్. 5వ భాగంలో ఉపరాష్ట్రపతి వచ్చి 5వ భాగం నుంచి చెప్తామా. ఉపరాష్ట్రపతి 5వ భాగం చెప్తామా మనకు గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఏ దేశం గ్రహించారంటే అమెరికా నుంచి గ్రహించారన్నమాట. అదేవిధంగా అమెరికా గ్రహించారు ఏదంటే ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ ఈ యొక్క ఉపరాష్ట్రపతి మన దేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవి కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తుంటే గుర్తుమా రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేసినమాట. ఉపరాష్ట్రపతిని ఎట్లా అనుకుంటే ఎలక్ట్రో నెంబర్స్ ద్వారా ఎన్నుకుంటారన్నమాట. లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు. అదేవిధంగా ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అదేవిధంగా మన దేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వచ్చేసి ఏమంటే ఇదా సరేపల్లి ద ఫస్ట్ ఉపరాష్ట్రపతి అంటే సరేపల్లి రాధాకృష్ణ గారు. అదేవిధంగా 11గా ఉపరాష్ట్రపతిగా చనిపోయిన పర్సన్ అంటే కృష్ణకాంత్ చనిపోయారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఎన్ని మనకి ఎగ్జామ్ లో అడుగుతారన్నమాట. ప్రజెంట్ ఉపరాష్ట్రపతిగా ఎవరు నామంటే సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా అధ్యక్షుడు వచ్చేసి శాంతి ఒప్పందాలు అంటే ఇక్కడ ఉక్రెయిన్ సంబంధించిన యుద్ధం గురించి శాంతి ఒప్పందం రష్యాకు ఉక్రెయిన్ కు కాల్పు విరమణ కోసం మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి అమెరికాలోని ఆల్స్కా వేదికల విధంగా జరిగింది శాంతి ఒప్పందాలు. ఈ ఒప్పందంలో వచ్చేసి రేపు ఎగ్జామ్ లో ఏమంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు ఏదంటే వ్లాదిమిర్ పుతిన్ శాంతి ఒప్పందాలు అంటే మెయిన్ వచ్చేసి రష్యాకు ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పు వివరణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వచ్చేసి అమెరికా రమ్మడం జరిగిందన్నమాట. ఆ యొక్క సమావేశం ఎక్కడంటే అమెరికాలోని అంటే ఆల్స్కా వేదికంగా జరగడం జరిగింది సార్. అయితే ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటే రష్యా అధ్యక్షుడు విదేశాంగ మంత్రి, అమెరికా అధ్యక్షుడు విదేశాంగ మంత్రి, ఉక్రెయిన్ నెంబర్స్ పాల్గొన్నమాట. ఈ ఒప్పందంలో ఎటువంటి ఒప్పందం లేదు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎన్నో ట్రై చేశారన్నమాట ఈ యొక్క కాల్పు విరమణ కోసం. అన్న రష్యా అధ్యక్షుడు మాత్రం ఒప్పుకోలేదు. కానీ ఒకవేళ ఉక్రెయిన్ కు రష్యాకు యుద్ధం ఆపాలంటే మెయిన్ వచ్చేసి రష్యా అధ్యక్షుడు 3 రూల్స్ పెట్టాడు. ఒకటి వచ్చేసి ఉక్రెయిన్ దేశం అనేది నాటోలో చేరకూడదు ఎప్పటికీ. అది ఖచ్చితంగా రూల్స్ పెట్టుకున్నది. అదేవిధంగా ఉక్రెయిన్ లోని మన కిమియా నగరం నుంచి మంచినీళ్ళు ఆ నీళ్లు మాకు రష్యాకు ఖచ్చితంగా పంపించాలని ఆ 2 తీర్మానం ద్వారా
హామీలు ఇస్తే అప్పుడు మేము యుద్ధాన్ని ఆపుతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సూచించడం జరిగింది. మళ్ళీ ఈ ఒప్పందాలు వచ్చేసి ఏమన్నా విరిగిపోయినాయి. మళ్ళా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి త్వరలో వచ్చేసి రష్యాకు మాస్కోలోనే జరిగే సమావేశానికి రమ్మని చెప్పారనమాట. ఎవరంటే ఇదా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. కానీ రేపు ఎగ్జామ్ లో ఏంటంటే అమెరికా అధ్యక్షుడు యొక్క డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క కాల్పు వివరణ శాంతి ఒప్పందాలు వచ్చేసి ఎక్కడ జరిగిందంట ప్లేస్ ఎక్కడంటే ఆల్స్కాలో జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా గౌతు లచ్చన్నమ్మ 116వ జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఘనంగా ఉత్సవాలు జరిపినమ్మా. గోచ లచ్చన్న ఈయన ఎంతో గిరిజన వాళ్ళ కోసం, వెనకబడిన వాళ్ళ కోసం ఎంతో సేవ చేశారనమాట. అందుకు గౌతు లచ్చన్న కార్యక్రమం 116వ జయంతి జరపంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘనంగా చెప్పమాట. నెక్స్ట్ అదేవిధంగా అండర్ 19 ప్రపంచ కప్, ఈ యొక్క అండర్ 19 ప్రపంచ కప్ పురుషుల మ్యాచ్ 2026 మ్యాచ్ లో అర్హత సాధించిన దేశం వచ్చేసి ఏ దేశం అంటే అమెరికా. ఇది 2026 ప్రపంచ కప్ అండర్ 19 మ్యాచ్ ఎక్కడ జరుగుతుంటే నమీబియా, అదేవిధంగా జింబాబ్వేలో జరిగే ఈ మ్యాచ్ లో అర్హత సాధించిన దేశం వచ్చేసి ఏ దేశం అంటే అమెరికా. ఇతను అమెరికా దేశం వాళ్ళు ఏ దేశం మీద ఓడగొట్టి అర్హత సాధించిందంటే నెక్స్ట్ 2026లో జరిగే అండర్ 19 మ్యాచ్ లో ఏ దేశాన్ని ఓడగొట్టిందంటే కెనడా దేశాన్ని ఓడగొట్టి అమెరికా వచ్చేసి క్వాలిఫై అనమాట. ఏ మ్యాచ్ అంటే అండర్ 19 ప్రపంచ కప్ పురుషుల మ్యాచ్. ఈ యొక్క అండర్ 19 ప్రపంచ కప్ పురుషుల మ్యాచ్ ఏ దేశంలో 2026 జరుగుతుంది నమీబియా, జింబాబ్వేలో జరుగుతుందన్నమాట. అదేవిధంగా రీసెంట్ గా T20 వరల్డ్ కప్ ప్రపంచ కప్ అమెరికా ఆల్రెడీ అర్హత సాధించింది. T20 వరల్డ్ కప్ పురుషుల మ్యాచ్ 2026 లో జరిగే మ్యాచ్ లో అర్హత సాధించింది. ఏ దేశము? అమెరికా. గుర్తు సార్, అమెరికా 2 పురుషుల మ్యాచ్ లో అర్హత సాధించింది. నెక్స్ట్ అదేవిధంగా అండర్ 19 ప్రపంచ కప్ క్రికెట్ లో దీంతో 2 మ్యాచ్ లో ఈ యొక్క అమెరికా సాధించింది. చిన్న దేశమైన అమెరికా చాలా డెవలప్ అయింది క్రికెట్ లో. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచ కప్ క్రికెట్ లో T20 లో అర్హత సాధించింది. అండర్ 19 వరల్డ్ కప్ లో క్రికెట్ లో అర్హత సాధించింది. మెన్స్ మ్యాచ్ లో ఏ దేశం అంటే అమెరికా దేశం. నెక్స్ట్ అదేవిధంగా అండర్ 19 వరల్డ్ కప్ అండర్ 19 అంటే కేవలం 19 దేశాలు మాత్రం ఉంటాయి. అండర్ 19 లో 19 దేశాలు మాత్రమే. అండర్ 19 అంటే 19 సంవత్సరాలకు మాత్రమే పాల్గొంటారన్నమాట. అండర్ 19 లో మొత్తం జట్లు ఏంటంటే 16 జట్లు పాల్గొంటామా. అండర్ 19 క్రికెట్ ఎస్టాబ్లిష్ అంటే 1988. అండర్ 19 క్రికెట్ ఎవరు నియమిస్తారంటే ఐసీసీ. ఎవరమ్మా? ఐసీసీ. అండర్ 19 వచ్చేసి ఎవరు నియమిస్తారంటే ఐసీసీ. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అది కూడా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ జట్లు 16 జట్లు పాల్గొంటాయన్నమాట. ఇది అండర్ 19 వరల్డ్ కప్ ఎస్టాబ్లిష్ అంటే 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇండియా వచ్చేసి 5 times, ఆస్ట్రేలియా వచ్చేసి 4 సార్లు గెలిచింది. లాస్ట్ 2024 వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. విన్నర్ వచ్చేసి ఆస్ట్రేలియా, రన్నర్ వచ్చేసి భారతదేశం గెలిచింది 2024లో. నెక్స్ట్ అదేవిధంగా అండర్ 9 క్రికెట్ నిర్వహించిన సంస్థ అంటే ఐసీసీ. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే దుబాయ్ లో ఉందమ్మా. హెడ్ క్వార్టర్ వచ్చి దుబాయ్ లో ఉంది. ఐసీసీ చైర్మన్ వచ్చేసి ఎవరంటే జైష్ షా. ఎవరు? జైష్ షా. ఈయన ఎన్నో పర్సన్ అంటే 4వ పర్సన్. అతి చిన్న వయసులో ఎన్నికారు, కేవలం 36 seats ఎన్నుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ అదేవిధంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ వచ్చేసి ఏంటంటే బాబు సింపన్సన్ అనే వ్యక్తి మృతి చెందారనమాట. ఇక్కడ ఆస్ట్రేలియా కోచ్ గా పనిచేశాడు ఉన్న ఫేమస్ బ్యాట్స్మెన్ ఏంటంటే బాబు సింపన్స్. ఏంటండి బాబుమా, అతని పేరు వచ్చేసి బాబు సింపన్స్ ఈయన మృతి చెందారు. ఈయన వయసు వచ్చేసి ఎంత సంవత్సరం అంటే 89 సంవత్సరాలు. ఈయన 1950 నుంచి 1970 వరకు ఈయన క్రికెట్ కు ఆస్ట్రేలియా తరఫున ఆడడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఈయన కోచ్ కూడా పనిచేశాడు. ఎప్పుడంటే 1950 నుంచి 1990 వరకు ఈయన ఆస్ట్రేలియా కోచ్ గా పనిచేశాడు అనమాట. ఏంటంటే ఇది ప్రముఖ బస్మ బాబు సింపన్స్. ఇతని వయసు 29 సంవత్సరాలు మృతి చెందాడు. ఈయన 1986 నుంచి 1990 వరకు ఆస్ట్రేలియా కోచ్ గా పనిచేశాడు. నెక్స్ట్ ఆస్ట్రేలియా తరపు నుంచి 1950 నుంచి 1970 వరకు క్రికెట్ కోచ్ గా పనిచేశాడు అనమాట. అదేవిధంగా ఇతను 62 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 4809 పరుగులు వేశాడు. నెక్స్ట్ 71 వికెట్ తీశాడు.
62 టెస్ట్ మ్యాచ్ ఆడి టోటల్ రన్స్ 4869 రన్స్ చేశాడు. నెక్స్ట్ 71 వికెట్ కూడా తీశాడు. మరియు కేవలం 2 వన్డే మ్యాచ్ కూడా ఆడడం జరిగింది. ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ బాబు సింపెన్స్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే 2025 2025 చెన్నై ఛాలెంజ్. ఇది చెన్నై ఛాలెంజ్ టైటిల్ విజేతగా చెస్ మ్యాచ్ విన్నర్ ఇవంటే ప్రణేష్ గెలిచాడు. రన్నర్ వచ్చేసి ఇవంటే హర్షవర్ధన్. ఎవరు రన్నర్ వచ్చేసి ఇవంటే హర్షవర్ధన్ గెలిచాడు. ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి 2025 చెన్నై ఛాలెంజ్ టైటిల్ చెస్ విజేతగా ఇవంటే ప్రణేష్ గెలిచాడు. రన్నర్ వచ్చేసి ఇవంటే హర్షవర్ధన్ గెలిచాడు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ ఈ యొక్క చెస్ మ్యాచ్ ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఈ యొక్క మ్యాచ్ జరగడం జరిగింది సార్. అదేవిధంగా ఈ యొక్క చెస్ మ్యాచ్ అనేది ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అంటే ఏ దేశం అంటే రష్యా. అదేవిధంగా చెస్ గేమ్స్ లో ఎంతమంది ఆడుతుంటే ఒక్కరే ఆడతారమ్మా. చెస్ లో ఎన్ని గదులు ఉంటాయంటే 64 గదులు ఉంటాయి. 32 బ్లాక్ 32 వైట్ ఉంటాయి. అదేవిధంగా చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే 2500 పాయింట్స్ సాధించాలి. రీసెంట్ గా 2025 ప్రపంచ చెస్ మహిళా విజేతగా గెలిచిన పర్సన్ ఎవరంటే ఇది ప్రముఖ మహిళ వచ్చేసి ఎవరంటే దివ్య గారు గెలిచారనమాట. ఎవరి మీద అంటే కోనేర్ హంపి మీద గెలిచడం జరిగింది సార్. అతి చిన్న వయసులోనే కేవలం 19 years లోనే గెలిచడం జరిగిందన్నమాట. అదేవిధంగా 5 సార్లు ప్రపంచ చెస్ విన్నర్ గా విశ్వనాథ్ ఆనంద్ గెలిచాడు. అదేవిధంగా కార్ మార్సన్ గెలిచాడు 5 సార్లు. అయితే అతి చిన్న వయసులో మెన్స్ లో గెలిచిన వాడంటే ఇదంటే గుకేష్ దొమ్మరాజు గుకేష్ లాస్ట్ 2024 విన్నర్ మెన్స్ లో. ఈసారి ఉమెన్స్ లో అయితే అతి చిన్న వయసులోనే 19 years లో గెలిచిన వాళ్ళు అంటే దివ్య గారు గెలిచారనమాట. అది గుర్తు సార్. ఆమె మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన పర్సన్. నెక్స్ట్ అదేవిధంగా నాగాలాండ్ గవర్నర్ గా అదనపు బాధ్యత ఎవరు స్వీకరించంటే అజయ్ బల్లా. నాగాలాండ్ గవర్నర్ ఎవరికంటే అజయ్ బల్లా ఎన్నికాడు. అయితే అంతకుముందు నాగాలాండ్ గవర్నర్ వచ్చేసి ఏమంటే లా గణేష్ అనే వ్యక్తి మృతి చెందారు. వాళ్ళ ప్లేస్ లో ఎవరు వచ్చింటే అజయ్ బల్లా అనే వ్యక్తి రావడం జరిగిందన్నమాట. ప్రెజెంట్ వచ్చేసి ఈయన మణిపూర్ రాష్ట్రానికి కూడా గవర్నర్ కూడా పనిచేస్తాడు. గవర్నర్ పనిచేస్తాడు. ఎవరంటే అజయ్ బల్లా. అయితే అంతకుముందు ఎవరు పనిచేస్తున్నామా లా గణేష్ అనే వ్యక్తి పనిచేస్తున్నామా నాగాలాండ్ కు. అతను మృతి చెందడం వల్ల ఆరోగ్యంతో బాలేక మృతి చెందారు. వాళ్ళ ప్లేస్ ఎవరు వచ్చింటే అజయ్ బల్లా 2 రాష్ట్రాల గవర్నర్ పనిచేస్తున్నామా. ఏ రాష్ట్రానికి అంటే మణిపూర్ కు పర్మనెంట్ గా తాత్కాలికంగా ఏ రాష్ట్రానికి ఎన్నికంటే నాగాలాండ్కి ఎన్నికాడు. 2 రాష్ట్రాలు గవర్నర్ గా ఉంటారు. అయితే దీన్ని ఎవరు ఆమోదించారంటే రాష్ట్రపతి ఆమోదించనమాట. అయితే భారతదేశంలోనే ఒక గవర్నర్ వచ్చేసి భారతదేశంలోని ఒక స్టేట్ లో గవర్నర్ వచ్చేసి 2 రాష్ట్రాలకు గవర్నర్ నియమించే అధికారం వచ్చేసి రాష్ట్రపతికి ఉంటారన్నమాట. ఎవరి యొక్క సలహా మేరకు అంటే కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు గవర్నర్ నియమిస్తారన్నమాట రాష్ట్రపతి. ఒక గవర్నర్ వచ్చేసి ఆర్టికల్ ఏ దేశం నుంచి గ్రహించారంటే గవర్నర్ యొక్క ఆర్టికల్ వచ్చేసి ఏ దేశం అంటే కెనడా దేశం నుంచి గ్రహించారు. అయితే గవర్నర్ యొక్క ఆర్టికల్ వచ్చేసి ఎంతంటే 153వ ఆర్టికల్ గురించి చెప్పి గవర్నర్ ప్రధానమా ఏ దేశం అంటే కెనడా దేశం నుంచి. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారమ్మా. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ నియమించేది ఎవరంటే రాష్ట్రపతి నియమించేదంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేస్తారన్నమాట రాష్ట్రపతి. నెక్స్ట్ అదేవిధంగా అర్హత వచ్చేసి ఏమంటే ఇండియన్ సిటిజన్ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా 30 సంవత్సరాలు దాటి ఉండాలన్నమాట. ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేయాలన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేయాలంటే ముందే రాజీనామా చేసి ఎమ్మెల్యే గాని ఉండాలంటే రాజీనామా చేసి గవర్నర్ గా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. అయితే 35 years దాటి ఉండాలమ్మా గవర్నరు. ఒక స్టేట్ నుంచి మనకు స్టేట్కు బదిలీ చేసే అధికారం ఎవరు ఉంటే రాష్ట్రపతికి ఉంటుంది. 2 రాష్ట్రాలకు గవర్నర్ చేసే అధికారం కూడా ఎవరికి ఉందంటే రాష్ట్ర గవర్నర్ ఉంటారన్నమాట 2 రాష్ట్రాలకు తాత్కాలికంగా. అయితే ఇలా జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తామట. ఇలా జీతభత్యం ఫర్ మంత్ వచ్చేసి 3,50,000 ఉంటాయన్నమాట. అదేవిధంగా వీళ్ళను తొలగించే అధికారం ఎవరికంటే రాష్ట్రపతి తొలగిస్తారన్నమాట. ఎవరి యొక్క సలహా మేరకు అంటే ప్రధానమంత్రి సలహా మేరకు వీళ్ళను తొలగించడం జరుగుతుంది సార్. ఎందుకంటే వీళ్ళకు డైరెక్ట్ గా పదవి కాలం అని ఉండదు సార్. ఇలా పదవి కాలం ఉండదు. మామూలుగా గవర్నర్ పదవి కాలం చాలా మంది అంటారు 5 years అంటారు. కానీ గవర్నర్ పదవి కాలం 5 years కాదు. ఎందుకంటే రాష్ట్రపతి విశ్వాసం వరకు మాత్రం ఉంటారు. ఎవరండి గవర్నర్. అది గుర్తుపెట్టుకోమా. గవర్నర్ వచ్చేసి రాష్ట్రపతి విశ్వాసం వరకు మాత్రమే గవర్నర్ అధికారం ఉంటారమ్మా. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన ఇండియా మొట్టమొదటి మహిళా గవర్నర్ వచ్చేసారంటే సరోజ్ నాయుడు. ఎవరు సరోజ్ నాయుడు. ఎక్కువ కాలం పనిచేసింది ఎవరంటే పద్మజ నాయుడు.
పద్మజ నాయుడు పనిచేయడం జరిగిందమ్మా. ఇవన్నీ మనకు తెలుసండి. గవర్నర్కి వచ్చేసి మా ఆర్డినెన్స్ జారీ చేస్తామట. గవర్నర్ వచ్చి ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే గవర్నర్ ఆర్డినెన్స్ మా అంటే 213 మా ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆర్డినెన్స్ 213 మా ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆర్డినెన్స్ అంటే స్టేట్ లో అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు అత్తే సమయంలో గవర్నర్ ఆర్డినెన్స్ చేస్తారు. సెంట్రల్ అయితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ చేస్తారు. 123 ఆర్టికల్ ప్రకారం. స్టేట్ అయితే 213, సెంట్రల్ అయితే మా 123 ఆర్టికల్ ప్రకారం వచ్చి గవర్నర్ రాష్ట్రంలో, సెంట్రల్ అయితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తామట. వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్డినెన్స్ ను ఖచ్చితంగా కనిష్టంగా 6 వారాల లోపల ఆమోదించాలి. గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు అంటే 7 నెలల లోపల ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించుకుంటే ఈ యొక్క ఆర్డినెన్స్ ను రద్దు అవుతుందమ్మా. అవన్నీ గుర్తుపెట్టుకో సార్. నెక్స్ట్ మా అదేవిధంగా గవర్నర్కి వచ్చేసి కొన్ని అధికారులు ఉంటాయమ్మా, విచ్చేసిన అధికారులు ఉంటాయి. ఇక్కడ గవర్నర్ కు రాష్ట్రపతికి రెండు తేడా ఉంటాయమ్మా. స్టేట్ గవర్నర్కి అయితే ఉరిశిక్ష రద్దు చేసే అధికారం లేదు. నెక్స్ట్ రాష్ట్రపతికి అయితే ఉరిశిక్ష రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందేమా. అది గుర్తుపెట్టుకుని గవర్నర్ అనే పదాన్ని ఏ దేశం అంటే కెనడా నుంచి. అది ఆగస్టు 15, 2025 ఫ్రీ బస్సును ఉచిత బస్సుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వచ్చి ఆగస్టు 15, 2025 వచ్చి ఏదంటే శ్రీ శక్తితో ఉచిత బస్సును కార్యక్రమం లాంచ్ చేస్తారనమాట. ఎక్కడంటే విజయవాడలోని లాంచ్ చేస్తారనమాట. ఈ యొక్క మొత్తం ఫ్రీ బస్సులు వచ్చేసి దాదాపు 11,409 బస్సులు. అదేవిధంగా ఈ యొక్క ఫ్రీ బస్సును రాష్ట్ర ప్రభుత్వం అమలుకి వచ్చి ప్రారంభమన్నమాట. అయితే ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సును లాంచ్ చేసినమాట. ఎక్కడంటే విజయవాడలో. దాని పేరు వచ్చేసి ఏంటంటే శ్రీ శక్తి అనే పేరు నామకరణం చేయడం జరిగిందన్నమాట. అది గుర్తుపెట్టుకుని. అయితే ఈ యొక్క మహిళలకు ఫ్రీ బస్ మొత్తం వచ్చేసి పల్లె వెలుగులో కానీ, నెక్స్ట్ ఆల్టా పల్లె వెలుగు కానీ, సిటీ ఆర్డినరీలో కానీ, నెక్స్ట్ ఎక్స్ప్రెస్ లో కానీ, నెక్స్ట్ అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ లో కానీ దీన్ని ఉచితంగా ప్రయాణించవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే. వేరే రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా మనం అమౌంట్ పే చేయాలమ్మా. అది గుర్తుపెట్టుకో సార్. అయితే మొత్తం ఏదైనా ఒక కార్డు, ఏదైనా రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, నెక్స్ట్ ఆధార్ కార్డు కానీ, నెక్స్ట్ పాన్ కార్డు కానీ, ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్ మాత్రమే ఉంటే చాలన్నమాట. ఒక చూపించాలమ్మా కండక్టర్కు. మనకు 0 అకౌంట్ తో దీని టికెట్ లాంచ్ చేస్తామట. ఏమంటే కండక్టర్. అదేవిధంగా ఈ యొక్క ఫ్రీ బస్ అనేది ఇండియాలో వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఉంది, ఢిల్లీలో ఉంది, తెలంగాణలో ఉంది, తమిళనాడు ఉంది, బెంగళూరు ఉంది. దాదాపు ఢిల్లీలో దాదాపు 6 రాష్ట్రాల్లో మన ఇండియాలో వచ్చేసి ఈ యొక్క ఫ్రీ బస్సును మహిళలకు ఉచితంగా అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఎన్ని గుర్తులు సార్. అయితే రేపు ఎగ్జామ్ లో ఏమిటంటే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ శక్తిని కార్యక్రమం లాంచ్ చేస్తే మహిళలకు ఉచితంగా అంటే ఏ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ పథకం లాంచ్ చేసిందమ్మా. ఏంటంటే మన సూపర్ 6 లో భాగంగా సూపర్ 6 లో భాగంగా వచ్చేసి 6 హామీలో వచ్చేసి ఇప్పటి వరకు వచ్చేసి పథకం వచ్చేసిమా. ఏంటంటే ఒకటి మహిళలకు ఉచితంగా లేడీస్ కి వచ్చేసి ఫ్రీ బస్సును ఉచితంగా ప్రకటించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ. నెక్స్ట్ అదేవిధంగా ఇతరులు వచ్చేసి తల్లికి వందనం స్కీమ్ కూడా లాంచ్ చేసినమాట. మొత్తం 3 హామీలు అమలు చేయడం అనమాట. అదేవిధంగా దీపం 2 స్కీమ్ కూడా అమలు చేయడం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనకి ఏంటంటే పుస్తక మహోత్సవాలు వచ్చేసి ఎక్కడ చదువుతుంటే ఒంగోలులో చదువుతామట. ఒంగోలులో పుస్తక మహోత్సవం దాదాపు వచ్చేసి 2-3 రోజుల వరకు చదువుతాయి. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి ఆంధ్రప్రదేశ్ డొల్లా సి బాల వీరాంజనేయులు స్వామి గారు దీన్ని లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఏదంటే రేపు ఎగ్జామ్ పుస్తక మహోత్సవాలు ఎక్కడ అవుతుంటే ఒంగోలులో ఈ యొక్క పుస్తక మహోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చేసి ఆగస్టు 15, 2025 వచ్చేసి ఎర్రకోటపై ఎన్ని నిమిషాలు ప్రసంగించినంటే ఏకదాటిగా 103 నిమిషాలు ప్రకటించి 103 నిమిషాలు వచ్చి ఏకదాటిగా ఈయన మాట్లాడడం జరిగిందన్నమాట. ఏమంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇది ప్రపంచ రికార్డు. మన ఇండియాలో రికార్డు సృష్టించారన్నమాట. ఇంతవరకు 103 సార్లు ప్రసంగించిన ప్రధానమంత్రి ఎవరు లేరమ్మా. కేవలం తక్కువ కాలం ఎవరంటే కేవలం 1954లో వచ్చేసి నెహ్రూ, 1950లో వచ్చేసి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కేవలం 14 నిమిషాలు మాత్రమే ప్రసంగించారంటే ఇది మాట్లాడనమాట. ఎక్కడంటే ఎర్రకోట నుంచి. ఈసారి మాత్రం ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు ఏ ప్రధానమంత్రి 103 సార్లు ఏకదాటిగా ప్రసంగించిన ఏకైక ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారు. అయితే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి 2014 నుంచి 2025 ఆగస్టు 15 వరకు ఈయన ఎన్నిసార్లు జాతీయ జెండాను ఎగిరేసినంటే 11 సార్లు జాతీయ జెండాను ఎగిరేనమాట. ఎన్నిసార్లు 11 టైమ్స్. మన ఎర్రకోట నుంచి 11 టైమ్స్ 11 టైమ్ జాతీయ జెండాను ఎగిరేసిన ఎన్నో ప్రధానమంత్రి అంటే 3వ ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారన్నమాట. అయితే భారతదేశంలోనే జాతీయ జెండాను ఎక్కువ సార్లు ఎగిరేసిన వాళ్ళంటే నెహ్రూ.
నెహ్రూ వచ్చేసి ఎన్నిసార్లు అంటే నెహ్రూ వచ్చేసిమా ఎన్నిసార్లు అంటే దాదాపు నెహ్రూ వచ్చేసిమా నెహ్రూ వచ్చేసిమా 17 సార్లు ఎగిరేది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇందిరాగాంధీ గారు వచ్చేసిమా ఎన్నిసార్లు అంటే 16 సార్లు జాతీయ జెండాను ఎర్రకోట నుంచి ఢిల్లీ నుంచి ఎగిరేసామట. అత్యధికంగా ఎవరుమా నెహ్రూ, ఎందుకంటే మన దేశానికి ఎక్కువ కాలం ప్రధానమంత్రి పనిచేసినంటే నెహ్రూ గారు. సెకండ్ వచ్చేసిమా ఏమంటే ఇందిరాగాంధీ 16 టైమ్స్ అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా మన్మోహన్ సింగ్ వచ్చేసిమా ఎన్నిసార్లు అంటే 10 సార్లు. నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నిసార్లు అంటే 9 టైమ్స్ ఎన్నిసార్లు 9 టైమ్స్ జాతీయ జెండాను ఎగిరేసామట. అదేవిధంగా జాతీయ జెండాను ఎగిరేయని ఏకైక ప్రధానమంత్రి అంటే చరణ్ సింగ్. అంటే ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగిరేయని ఏకైక ప్రధానమంత్రి ఎగిరివేయని ప్రధానమంత్రి అంటే చరణ్ సింగ్ మాట. చరణ్ సింగ్ ఎర్రకోట నుంచి ఒక్కసారి కూడా జాతీయ జెండాను ఇంతవరకు ఎగిరేయని ఏకైక ప్రధానమంత్రి అంటే చరణ్ సింగ్ మాట. అయితే దేశంలోనే ఎక్కువ సార్లు నెహ్రూ గారు, నెక్స్ట్ ఇందిరాగాంధీ, ప్రజెంట్ వచ్చేసి 11 సార్లు. మూడో ప్రశ్న ఎవరంటే ఇది నరేంద్ర మోడీ గారు 11 టైమ్స్. 10 సార్లు మన్మోహన్ సింగ్, 9 సార్లు వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. అయితే అటల్ బిహారీ వాజ్పేయి యొక్క వర్ధంతి ఆగస్టు 16న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి జరిగిందన్నమాట. ఈయన సమాధి వచ్చేసి ఏంటంటే అటల్ సధైరా. ఇది అటల్ సధైరా ఆగస్టు 16న. ఈయన ఎప్పుడు చనిపోయినంటే 2016 వచ్చేసి ఆగస్టు 16న ఈయన మృతి చెందడం జరిగింది సార్ అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన ఎప్పుడు జన్మించంటే 1924 వచ్చేసి డిసెంబర్ 25న జన్మించారు అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క మెయిన్ వచ్చేసి జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ యొక్క నినాదం అన్నమాట. ఏదంటే అటల్ బిహారీ వాజ్పేయి దేశంలోనే దేశంలోనే అత్యధిక ప్రధానమంత్రి పనిచేసినలో వచ్చి ఈయన ఒక పర్సన్ గా రికార్డ్ ఈయన దాదాపు 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. 9 years పనిచేస్తామట. ఏదంటే ఇదా అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఆయనకు దినోత్సవం ఎప్పుడంటే డిసెంబర్ 25. ఆ రోజు నేషనల్ గుడ్ గవర్నెన్స్ గా జరుపుకుంటామట. ఇదే అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి జై జవాన్, జై కిసాన్, భారత్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. నెక్స్ట్ అదేవిధంగా ఎన్నో అవార్డు, బెస్ట్ పార్లమెంట్ అవార్డు, లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు, అదేవిధంగా అవిశ్వాస తీర్మానంతో ఓడిపోయిన మొట్టమొదటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. ఇవన్నీ మనకు తెలుసుమా. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా సాధారణ సభలో హిందీలో మాట్లాడిన మొట్టమొదటి ప్రధానమంత్రి వచ్చేసిమా ఏమంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన కేంద్ర హోమ్ మినిస్టర్ గా కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశాడు. బీజేపీ పార్టీ 2 సార్లు నా అధ్యక్షుడిగా పనిచేసిమా ఏమంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఇన్ని రికార్డు సిద్ధించామా. ఓకేనా, థ్యాంక్ యూ అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.